హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. కమలా పండుని ఇష్టం వచ్చినట్టు తింటున్నారా? ఈ ఒక్క నిజం తెలుసుకోకపోతే నష్టపోతారు. రుటేసి కుటుంబానికి చెందిన సిట్రస్ జాతికి చెందిన కమలా పండు పులుపు తీపి కలయికతో ఉంటుంది. ప్రస్తుతం కమలా పండ్లు విరివిగా లభిస్తున్నాయి. ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంది. కమలా పండ్లలో సిట్రస్, లిమినాయిడ్స్, మాంసకృతులు, పిండి పదార్థాలు, పీచుతో పాటు ఖనిజ లవణాలైన కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, సోడియం, పొటాషియం, బీటా కెరోటిన్ సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్లు ఏ, సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లోవిన్ వంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి. కమలా పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు ఉన్నాయి. కమలా పండును తింటే కమలా పండులో ఉన్న పోషకాలు మనకెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాస్త అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి ఉన్నప్పుడు కమలా జ్యూస్ తాగితే వెంటనే శక్తి లభించి నీరసం తగ్గుతుంది. కమలా రసంలో ఉండే హెస్పెరిడిన్, డయోలెక్టిక్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధిక రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతాయి. దాంతో గుండె సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కమలా పండు ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. కమలా రసంలో చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలిపి ఉదయం సమయంలో తీసుకుంటే శరీరంలో ఉన్న అనవసరమైన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. కొంతమందికి మూత్ర విసర్జన సమయంలో మంట వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు కమలా రసంలో లేత కొబ్బరి నీరు కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. కమలా పండులో ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వల్ల మెదడు పనితీరు బాగుండటానికి సహాయపడటమే కాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ మరియు జ్ఞాపక శక్తి తగ్గిపోవటం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఒక గ్లాసు కమలా రసంలో చిటికెడు ఉప్పు, ఒక స్పూను తేనె కలిపి త్రాగితే నీరసం తొలగిపోయి నూతన శక్తి, ఉత్తేజం కలుగుతుంది. చాలా త్వరగా శక్తిని అందిస్తుంది కమలా పండు. ఈ పండులో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వలన ప్రతిరోజు కమలా రసం తీసుకోవడం వలన మూత్రపిండాల పనితీరు బాగుంటుంది. ఈ పండులో విటమిన్ ఏ ఉండటం వలన కంటి చూపు స్పష్టంగా కనబడటానికి దోహదం చేస్తుంది. అలాగే కంటి శుక్లం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కాలేయం పనితీరును క్రమబద్ధీకరణ చేస్తుంది. కమలా పండులో ఉండే పీచు శరీరంలో ఉండే హానికరమైన కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. కమలా పండు చర్మ సంరక్షణలో కూడా చాలా బాగా సహాయం చేస్తుంది. కమలా పండు తొనలతో చర్మం మీద మృదువుగా రుద్ది 10 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది. స్నానం చేసే నీటిలో కమలా రసం వేసుకొని స్నానం చేస్తే శరీర దుర్వాసన అంతా తొలగిపోతుంది. కమలా రసాన్ని ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో ఉన్న మృత కణాలు అన్నీ తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది. ముఖం మీద నల్లని మచ్చలు తొలగిపోవాలంటే కమలా గుజ్జులో తేనె కలిపి ముఖానికి పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. కమలా పండు రసానికి వేపాకుల పొడి కలిపి ముఖానికి ప్యాక్లా వేస్తే మొటిముల తాలూకు మచ్చలు అన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. విటమిన్ సి శరీరంలో వ్యర్థాలను బయటికి పంపడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ నియంత్రించే పోషకాలు కమలా పండులో సమృద్ధిగా ఉన్నాయి. పాడైన కణాలను పునరుద్ధరణ చేయడానికి కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉన్నాయి. కాల్షియం దంతాలు, ఎముకలను పటిష్టంగా చేస్తుంది. కీళ్ళనొప్పులతో ఇబ్బంది పడేవారు, బాధపడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా కమలా పండును తింటే ఆ సమస్యల నుంచి క్రమంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. కమలా పండులో లభించే కాల్షియం ఎముకలకు దృఢత్వాన్ని అందిస్తుంది. ఈ పండులో అధిక మోతాదులో లభించే విటమిన్ ఏ కంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కమలా తొనలు తినటం మంచిదా, కమలా జ్యూస్ త్రాగటం మంచిదా అనే సందేహం మనలో చాలామందికి ఉంటుంది. కమలా జ్యూస్ కన్నా కమలా తొనలు తినటమే మంచిది. ఎందుకంటే కమలా తొనలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఆ ఫైబర్ జీర్ణ ప్రక్రియలో సహాయం చేస్తుంది కాబట్టి తొనల రూపంలో తింటేనే మంచిది. అయితే కమలా పండ్లు సిట్రస్ జాతికి చెందినవి కాబట్టి కొంచెం ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల భోజనం తర్వాత కానీ అల్పాహారం తిన్న గంట తర్వాత కానీ తింటే మంచిది. ఆమ్లాలు ఎక్కువైతే అల్సర్స్ వస్తాయి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం